నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన పదే పదే సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు ఎట్లాగో ప్రతిపక్ష పార్టీ అధినాయకుడు కాబట్టి చేస్తాడు. కానీ ఆయన పదే పదే క్యాడర్కి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఒక సందేశం ఇచ్చేలాగా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, చర్యలు తీసుకుంటాం. ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్ చెప్తున్నారు ప్రతిపక్ష నేతగా, ఇక్కడ కేటీఆర్ కూడా పదే పదే చెప్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్యాడర్లో నైరాశ్యం పోకుండా, లేదంటే కనుక వాళ్ళు కొంత డీలా అయిపోకుండా వాళ్ళలో ఉత్తేజాన్ని నింపేకి ఖచ్చితంగా అధికారం మాదే అని స్పష్టంగా ఒక కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్ లాగా కనిపిస్తుంది. మరి నిజంగానే ఇంకొక 3 ఏళ్లలో మందే అధికారం, 1000 రోజుల్లో ఓపిక పడితే అయిపోతుంది, ఖచ్చితంగా మీరందరూ రాసి పెట్టుకోండి, ఇప్పుడు కక్ష తీర్చుకున్నటువంటి వాళ్ళందరి మీద కూడా డబుల్ కక్ష మనం కూడా తీర్చుకుందాం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇవి గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వినిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే మరి కేటీఆర్ వ్యాఖ్యల వెనక ఏంటి కాన్ఫిడెన్స్? మరి నిజంగానే కేటీఆర్ది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు నెక్స్ట్ 10 ఏళ్ళు నేనే సీఎం, నెక్స్ట్ 10 ఏళ్ళు అధికారం కాంగ్రెస్దే అని. ఆయన పదే 2030 దాకా మందే అధికారం అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డిదా, కేటీఆర్దా? ఎందుకు రేవంత్ రెడ్డి అవే వ్యాఖ్యలు చేస్తున్నారు, కేటీఆర్ అదే వ్యాఖ్యలు చేస్తున్నారు? కేటీఆర్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి పోలీసు అధికారులందరికీ కూడా వార్నింగ్లు ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి నిజంగానే ఇప్పుడు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిన తర్వాత అప్పట్లో ఏమి అంటే కొంత కక్షాదింపు అని అనలేం కానీ, బట్ కొంత ఒక రకమైనటువంటి పాలన నడిచింది. అంటే మొదటి 5 ఏళ్ళు ఒక రకం, తర్వాత 5 ఏళ్ళు ఒక రకం, ఒక నియంత పాలనలాగా నడిచింది. మరి అటువంటి సందర్భాల్లో పోలీసులందరినీ వాడుకున్నారు, విస్తృతంగా వాడుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మొదలు పెడితే మునుగోడు, ఇట్లా అనేక సందర్భాల్లో పోలీసుల్ని వ్యవస్థలన్నింటినీ విస్తృతంగా వాడి నీరు గార్చారు. మరి ఇప్పుడు రాబోయే నిజంగా కనుక ఆయన చెప్పినట్టుగా కేటీఆర్ కనుక అధికారంలోకి వస్తే మరి ఆ వ్యవస్థల్ని అట్లే ఉంచుతారా, లేదంటే ఇంకేమన్నా ఏ విధంగా వాడతారు? అంటే ఇది కేవలం అధికారంలోకి రావడానికి, ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి, ఒక ఎజెండాగా, ఒక రాజకీయ ఎత్తుగడగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ రెడ్ బుక్ పేరుతో తెర మీద తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళేమో బ్లూ బుక్ అంటారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పింక్ బుక్ అంటోంది. మరి ఇప్పుడు ఏంటి అసలు ఈ బుక్స్ పరిస్థితి ఏంటి? నిజంగానే ఇప్పుడు పోలీసుల మీద కానీ, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేసినటువంటి వ్యవహారాలని వాళ్ళన్నింటినీ కూడా ఈ బుక్లో నిజంగా రాస్తారా, లేదంటే కనుక కేవలం ఇదంతా ప్రకటనలకే పరిమితం అనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. సో ఇప్పుడు రెడ్ బుక్, గుడ్ బుక్ లాగా బీఆర్ఎస్ పార్టీ కూడా పింక్ బుక్ని రెడీ చేసుకోవాలనుకుంటోంది అనే చర్చ జరుగుతోంది. అందులో తమను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాయాలనుకుంటోంది. అంటే ఖచ్చితంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులను ఉద్దేశించి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, సివిల్ సర్వీస్ వర్గాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా ఫ్రీక్వెంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూస్తే ఇదే చెప్తూ ఉన్నారు. అంటే అధికారులు నిజంగానే రాజకీయం చేస్తున్నారా, లేక పార్టీలే వాళ్ళని ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఒక ఘాటికి గట్టి మాట్లాడుతున్నారా? ఎందుకంటే తెలుగు రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఒక స్పెషల్ ట్రెండ్ లాగా నడుస్తోంది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ కూడా అధికారులని మెచ్చుకొని మరి పని చేయించుకున్నటువంటి పార్టీలే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అవే ఆఫీసర్లని వాళ్ళనే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళందరూ కూడా నిజంగానే ఆ దిశగా వాళ్ళు చేస్తున్నారా, పార్టీలో కొమ్ము కాస్తున్నారా, మళ్ళీ మేమే వస్తాం మీ అంత చూస్తామంటూ ఉన్నతాధికారులను బెదిరించడం చూస్తుంటే ఇది ఒక కామన్ అయిపోయినటువంటి ఎజెండాగా కనిపిస్తుంది. ఇప్పటివరకు అధికార ప్రతిపక్ష నేతలే పరస్పరం దుమ్మెత్తి పోసుకు ఉంటే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్స్ కూడా టార్గెట్ అవుతున్నటువంటి పరిణామాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని తాజా పరిణామాలపైన విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేటీఆర్ స్టేట్మెంట్స్ చుట్టూ తని చర్చ జరుగుతోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం నిర్వహించారు స్థానికంగా. మరి ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులకు కొంత రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కొంత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దానికి కమిషనర్, అట్లాగే ఐపీఎస్ అధికారి చౌహాన్, ఆయన జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర వాళ్ళు ప్రోటోకాల్లో భాగంగా పాల్గొన్నారు. అయితే వాళ్ళ ప్రోగ్రామ్స్లో వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు కొంత వివాదాస్పదంగా మారాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కార్నర్ చేస్తుంది. తాజాగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రవణ్ కూడా హరిచంద్ర చేసినటువంటి వ్యాఖ్యలని తప్పుపడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం వ్యాఖ్యలు చేస్తారో కూడా ప్రజల ముందు ఉంచారు. మరి గత ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తాము అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వాళ్ళు చెప్పారు.
మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్కి గురైనాయి. అటు బీఆర్ఎస్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది, సీరియస్గా రియాక్ట్ అవుతోంది కూడా. అంటే సివిల్ సప్లైస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడినటువంటి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్గా తప్పుపడుతోంది. అంటే అది కరెక్ట్ కాదంటున్నారు కేటీఆర్తో మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా. అంటే తమ హయాంలో రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కూడా కొందరు ఐఏఎస్లు అబద్ధాలు వల్లి వేస్తున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి కౌంటర్. అంటే వాళ్ళ హోదాలకు తగ్గటువంటి రాజకీయంగా వాళ్ళు మాట్లాడడం లేదు. వాళ్ళకి బ్యూరోక్రాట్స్ అధికారులుగానే ఉండాలి, ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాలు వాళ్ళకి ఎందుకు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిప్రాయం. మరో 2.5 ఏళ్లలో తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు ఖచ్చితంగా అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కేటీఆర్. మరి పోలీసులు సైతం అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యానికి దిగుతున్నారని, అది ఎంతో కాలం నడవదన్నది కేటీఆర్ యొక్క ఉద్దేశం. అంటే గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఇష్యూ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే వరుసగా కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అంతకు ముందు లగచర్లలో భూసేకరణ వివాదం జరిగినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేశారు కేటీఆర్. అంటే అప్పుడు కూడా ప్రధానంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఎక్కడ ఏ సందర్భం వచ్చినా అధికారులను టార్గెట్ చేసి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు సరికొత్త చర్చ తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. అంటే తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసిస్తున్నటువంటి అధికారులని ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే విమర్శించిన ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళే అలాగే పని చేస్తున్నటువంటి మేము కరెక్ట్గానే చేస్తున్నాం. మరి మారింది ఎవరు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు డిస్కషన్ పాయింట్. అంటే అధికారులు ఏమీ మారలా, వాళ్ళే అధికారులు. అప్పుడు మీరే పని చేయించుకున్నారు, ఇప్పుడు కూడా మీరే పని మీరు అధికారం వాళ్ళకు మారింది, మాకు కాదు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. సో వాళ్ళు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. ఇప్పుడు ఏ దాసరి హరిచంద్రన్ అయితే కేటీఆర్ని విమర్శించారో అదే ఆఫీసర్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసించారు ఆయన. నారాయణపేట కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి పనులకు గుడ్ మార్క్స్ ఇచ్చారు కేటీఆర్ ఆనాడు. మరి అప్పట్లో అలాగే డిఎస్ చౌహాన్, ఆయన రాచకొండ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన్ని కూడా సేమ్ ఇటువంటి కితాబే ఇచ్చి మెచ్చుకున్నారు ఆనాటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా. మరి అలాంటప్పుడు అప్పుడు బాగున్నటువంటి అధికారులు 2 ఏళ్లలో వీళ్ళు అధికారం పోగానే ఎట్లా చెడ్డ వాళ్ళు అయిపోయారు, వాళ్ళకి గుడ్ మార్క్స్ నుంచి బ్యాడ్ లుక్స్లోకి ఎందుకు వెళ్ళిపోయారు, గుడ్ లుక్స్లో నుంచి అనేది ఒక చర్చ. అంటే మార్పు జరిగింది ఎటువైపు అనేది అర్థం కావట్లేదు ఆఫీసర్స్కి కూడా. దీనిపైన ఇప్పుడు అధికార పార్టీ కూడా సీరియస్గా రియాక్ట్ అవుతోంది. అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు దిక్కు దోచడం లేదు, వాళ్ళు అసలు కంట్రోల్ తప్పిపోయారు, కావాలని అధికారులు దూషిస్తున్నారు అంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా. నిజంగానే తాము పవర్లో ఉన్నప్పుడు ప్రశంసించి అధికారం కోల్పోయిన తర్వాత విమర్శించడం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి తగదు అనేది సివిల్ సర్వీస్ అధికారులు అక్కడ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ, ఆ దిశగా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. మరి చూద్దాం, నిజంగానే కేటీఆర్ చెప్పినట్టుగా 1000 రోజుల్లో వాళ్ళకి అధికారం, లేదంటే పింక్ బుక్ నిజంగా రాసి అమల్లోకి వస్తుందా, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆయన 2030 వరకు కూడా కొనసాగుతారా, మరి ఎవరికి నెక్స్ట్ ప్రజలు అధికారం కట్టబెడతారు? ఎందుకంటే అధికారం కట్టబెట్టాల్సింది ప్రజలు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఉందా? మరి కేటీఆర్ పైన అప్పట్లో ఆయన చేసినటువంటి 10 ఏళ్ల సేవని ఇంకా కూడా ప్రజలు మర్చిపోలేదా? ఇవన్నీ కూడా ప్రజలు బేరేజ్ వేసుకొని ప్రజలు ఇవ్వాల్సినటువంటి తీర్పు. సో ప్రజలు తీర్పు ఇస్తే అధికారం ఖచ్చితంగా వస్తారు. ఆ దిశగా ఏం జరుగుతున్నది మాత్రం భవిష్యత్ కాలమే నిర్ణయించాలి. సో మీరు కూడా ఖచ్చితంగా కేటీఆర్ పింక్ బుక్ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.